రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం పూర్తయిన సందర్భంగానైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు విజయవంతమైనది. ఇక ప్రభుత్వం అయితే 3 లక్షల కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా దానికి దాదాపు రెట్టింపు స్థాయిలో ఏకంగా 5.75 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినాయట. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడమే కాకుండా లక్షలాది ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందట. ఇక 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో తొలి రోజు అయితే 2.43 లక్షల కోట్లు, రెండో రోజు అయితే 3.32 లక్షల కోట్ల పెట్టుబడులకి దేశ విదేశ సంస్థలు ముందుకొచ్చినాయట. ఇక ఈ పెట్టుబడుల్లో సింహభాగం హరిత ఇంధనం రంగానిదే కావడం విశేషమట. ఇక గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అయితే ఏకంగా 2.99 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరినాయట. ఒక ఈ రంగంలోనే 1.61 లక్షలకు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయా సంస్థలు ప్రభుత్వానికి తెలియజేసినాయట. ఈ సదస్సులను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతోని విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించిండ్రు. ఆర్థిక సమ్మిళత, సుస్థిర అభివృద్ధిని 3 మూల స్తంభాలుగా పేర్కొంటూ రాష్ట్ర భవిష్యత్తుకి స్పష్టమైన రోడ్ మ్యాప్ని ఆవిష్కరించిండ్రు. ప్రజలు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ఈ డాక్యుమెంట్ లక్ష్యమని సీఎం వివరించిండ్రు. హరిత ఇంధనంతో పాటు ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, పర్యాటక వంటి కీలక రంగంలోనూ భారీ పెట్టుబడులు వచ్చినాయట. ఇక ఇన్ఫ్రాంకి డీసీ పార్క్కి అయితే 70,000 కోట్లతోని డేటా పార్క్ని, బయోలాజికల్ అరబిందో ఫార్మా, హెటిరో వంటి సంస్థలు 1,000 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయట. ఇక ప్రముఖ నటుడు అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ ఫిలిం స్టూడియోలో ఏర్పాట్లకైతే ముందుకొచ్చిందట. సదస్సులో గత 10 ఏళ్ల పాలనపై ఇలాంటి రాజకీయ విమర్శలు లేకుండానే కేవలం అభివృద్ధిపైననే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించడం పట్ల రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపించిండ్రు.